అది బీజేపీకి కంచుకోట. అలాంటి కోటలోని కమలం కూలిపోయింది. బీజేపీకి ఎదురు లేదనుకున్న బకింపూర్లో ప్రశాంత్ కిషోర్ జెండా ఎగురవేశారు. అది కూడా సాధారణ విజయం కాదు, కమలానికి షాక్ ఇచ్చే స్థాయిలో వచ్చిన విజయం. ఇంతకీ ఇది కేవలం ఒక ఉప ఎన్నిక ఫలితమేనా, లేక బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందా? ముఖ్యమంత్రి నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది అనడానికి సంకేతమా? బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లోని ఆ పార్టీ ఓడిపోవడం వెనుక కారణాలు ఏంటి? బీజేపీకే కాదు, ప్రతిపక్ష ఆర్జేడీకి కూడా గట్టి షాక్ ఇచ్చారు పీకే. ఆర్జేడీకి అండగా నిలిచే సంప్రదాయ ఓటర్లు జనసురాజ్ వైపు మళ్లారా? మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పీకే మారబోతున్నారా? బీజేపీ కోటలోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారా? ముఖ్యమంత్రి నాయకత్వానికి ఈ ఫలితం సవాలుగా మారుతుందా? కోటలో ఓడింది అభ్యర్థ లేక నాయకత్వంపై నమ్మకమా? బీహార్ రాజకీయాల్లో ఒక్క ఉప ఎన్నిక ఎన్నో ప్రశ్నలకు తెరతీసింది. 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్లో ఆ పార్టీని ఓడిస్తూ జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ సాధించిన విజయం ఇప్పుడు బీజేపీ శిబిరంలో చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఈ విజయాన్ని ముందుగానే బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా చిత్రీకరించిన పీకే ఫలితం వచ్చిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. దీంతో అసలు టార్గెట్ బంకీపూర్ సీటా లేక బీహార్ బీజేపీ నాయకత్వమా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. బంకీపూర్ అంటే బీజేపీకి సాధారణ నియోజకవర్గం కాదు. 1995 నుంచి వరుసగా ఆ పార్టీ గెలుస్తూ వచ్చిన బలమైన కోట. నితిన్ నబీన్ ఈ సీటును 5 సార్లు గెలిచారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగి రాజ్యసభకు వెళ్లటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. పార్టీకి బలమైన సీటు కావడంతో మొదట బీజేపీ వర్గాలు ఈ ఎన్నికను సవాల్గా భావించలేదు. విజయం మన్నదే అనే ధీమా ప్రదర్శించారు. కానీ రంగంలోకి దిగిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పరిస్థితి నుంచి తన తొలి ప్రత్యక్ష ఎన్నికల పోరులోనే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయంగా పీకేకు భారీ బూస్టుగా మారింది. ఎన్నికలకు ముందే పీకే బంకీపూర్ పోరును కేవలం ఎమ్మెల్యే ఎన్నికగా చూడలేదు. ప్రస్తుత బీజేపీ సీఎం సామ్రాట్ చౌదరి నాయకత్వంపై రెఫరెండంగా ప్రచారం చేశారు. బీజేపీ గెలిస్తే అది సీఎం నాయకత్వానికి ప్రజల ఆమోదంగా భావించాలని వ్యాఖ్యానించారు. అంటే ఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా వస్తే దాన్ని నేరుగా సామ్రాట్ చౌదరి నాయకత్వానికి వ్యతిరేక తీర్పుగా మలుచుకోవాలన్నదే పీకే వ్యూహం. దీంతో ఇప్పుడు పీకే అడుగులు బంకీపూర్ దాటి నేరుగా సీఎం వైపు పడుతున్నాయి. ఎన్నికల ఫలితం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి బీహార్కు సామర్థ్యం, సత్ప్రవర్తన ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా కూడా సామ్రాట్ చౌదరిని రాజకీయంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీకి మరో చిక్కుంది. బంకీపూర్ ఓటమి కేవలం సీఎం చౌదరికి సంబంధించిందేనా, లేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యక్తిగత కంచుకోట కోల్పోవటమా అనే ప్రశ్నకు విశ్లేషకులు రెండో కోణాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ఓటమి సామ్రాట్ కంటే నితిన్ నబీన్ కుటుంబానికి 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు కోల్పోవటానికి ఎక్కువ సంకేతమని అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే బంకీపూర్లో గెలిచింది మరో సంప్రదాయ పార్టీ ఆర్జేడీనో లేక కాంగ్రెస్ పార్టీనో కాదు. 2025 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన జనసురాజ్ పార్టీ. ఆ పార్టీ అధినేతగా పీకే స్వయంగా బరిలోకి దిగి బీజేపీకి చెందిన అత్యంత సురక్షితమైన పట్టణ నియోజకవర్గాన్ని చేజిక్కించుకున్నారు. ఇది జనసురాజ్కి ఒక సీటు మాత్రమే కాదు,
బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు అనే రాజకీయ సందేశాన్ని పరీక్షించుకునే తొలి పెద్ద అవకాశంగా మారింది. ఇక్కడ మరో పెద్ద రాజకీయ ట్విస్ట్ కూడా ఉంది. పీకే దెబ్బ బీజేపీతోనే ఆగలేదు. బంకీపూర్లో ఆర్జేడీ కూడా వెనుకబడింది. ఆ పార్టీ సంప్రదాయ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకులో కొంత భాగం జనసురాజ్ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ ఓటమి తర్వాత ఆర్జేడీ తన సంస్థాగత వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే పీకే ఇప్పుడు బీజేపీ, ఆర్జేడీ రెండింటికి మధ్యలోకి వచ్చి కొత్త రాజకీయ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే పీకే గెలిచింది ఒక్క సీటు మాత్రమే కావచ్చు. కానీ ఆయన గెలిచిన సీటు మాత్రం బీజేపీకి అత్యంత బలమైన కోట. ఇప్పుడు ఆ విజయాన్ని పీకే రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రచారంగా మలిస్తే ఉద్యోగాలు, విద్య, అవినీతి, పాలన వంటి అంశాలతో యువత ఆకర్షించగలిగితే, సంప్రదాయ కుల సమీకరణాలకు అతీతంగా ఓటర్లను కూడగట్టగలిగితే అప్పుడు బీహార్లో పోటీ కేవలం బీజేపీ వర్సెస్ ఆర్జేడీగా ఉండకపోవచ్చు. మూడో శక్తిగా జనసురాజ్ ఎదగడం మొదలైతే అది ఎన్డీఏకే కాకుండా మొత్తం బీహార్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే బాందీపూర్ ఫలితం బీజేపీకి ఒక హెచ్చరిక, ఆర్జేడీకి ఒక అలర్ట్, ప్రశాంత్ కిషోర్కి మాత్రం భారీ రాజకీయ ఆక్సిజన్. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. ఇప్పటివరకు బీజేపీ, ఆర్జేడీ మధ్య సాగిన ప్రధాన రాజకీయ పోరులోకి జనసురాజ్ రూపంలో ప్రశాంత్ కిషోర్ కొత్త శక్తిగా ప్రవేశించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఎంతవరకు విస్తరిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.